5th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్. మీకు 3rd క్లాస్కి 4th క్లాస్కి సంబంధించిన వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అన్నీ కూడాను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియతో జతపరచండి. పాఠాలు, ప్రక్రియ. పాఠాలు ఆప్షన్ ఏ సాయం, ఆప్షన్ బి జియం, ఆప్షన్ సి ఏ దేశమేగిన, ఆప్షన్ డి కొండవాగు. ప్రక్రియ ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 లేఖ, ఆప్షన్ 3 పాట, ఆప్షన్ 4 కథనం. సో మ్యాచింగ్. సాయం అనే పాఠం కథన ప్రక్రియకు చెందినటువంటిది. జాతీయ గీతం అనేటువంటి పాఠ్యం పాట ప్రక్రియకు చెందినటువంటిది. ఏ దేశమేగిన అనేటువంటి పాఠ్యభాగం గేయం ప్రక్రియకు చెందినటువంటిది. కొండవాగు అనే పాఠ్యభాగం లేఖా ప్రక్రియకు చెందినటువంటిది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా పేరు పొందిన కవి ఎవరు? ఆప్షన్ ఏ వేదుల సత్యనారాయణ, ఆప్షన్ బి రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ సి గురజాడ అప్పారావు, ఆప్షన్ డి దేవులపల్లి కృష్ణశాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాయప్రోలు సుబ్బారావు. అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా పేరు పొందిన కవి రాయప్రోలు సుబ్బారావు గారు. క్రింది రచనలను సంబంధిత రచయితలతో జతపరచండి. రచనలు ఆప్షన్ ఏ స్నేహలత, ఆప్షన్ బి మహోదయం, ఆప్షన్ సి ఇండోనేషియా చరిత్ర, ఆప్షన్ డి కూలిరాజు. రచయితలు ఆప్షన్ 1 ఏడిది కామేశ్వరరావు, ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 3 బోయి భీమన్న, ఆప్షన్ 4 జమదగ్ని శర్మ. సో మ్యాచింగ్. స్నేహలత రచించినది రాయప్రోలు సుబ్బారావు గారు. మహోదయం రచించినది జమదగ్ని శర్మ. ఇండోనేషియా చరిత్ర రచించినది ఏడిది కామేశ్వరరావు గారు. కూలిరాజు రచించినది బోయి భీమన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆంధ్రదేశం దేనిని వృద్ధి చేస్తుందని చెప్పారు? ఆప్షన్ ఏ ఆయుష్ను, ఆప్షన్ బి ఆరోగ్యాన్ని, ఆప్షన్ సి సిరి సంపదలను, ఆప్షన్ డి 1 మరియు 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 మరియు 2. వేటూరి ప్రభాకర శాస్త్రి ఆంధ్రదేశం ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృతం వంటిది ఈ వాక్యంలో గల అలంకారం ఏది? ఆప్షన్ ఏ ఉపమాలంకారం, ఆప్షన్ బి పూర్ణోపమాలంకారం, ఆప్షన్ సి రూపకాలంకారం, ఆప్షన్ డి లుప్తోపమాలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లుప్తోపమాలంకారం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహువ్రీహి సమాసము. కనక గర్భము, కనకము వంటి గర్భము కలిగింది. సో బహువ్రీహి సమాసము. అన్య పదాలకు ప్రాధాన్యం గలది బహువ్రీహి సమాసము. సమాసముల చివరన కలది, కలవాడు పదాలు వచ్చేదే బహువ్రీహి సమాసము. బహువ్రీహి సమాసంలో చివర వచ్చే కలది, కలవాడు పదాలను మతుబర్ధకాలు అంటారన్నమాట. రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ రాఘవ రవితో అన్నాడు, ఆప్షన్ బి రవితో వాళ్ళ అమ్మ అంది, ఆప్షన్ సి రవితో వాళ్ళ అక్క అన్నది, ఆప్షన్ డి అమ్మతో రవి అన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రవితో వాళ్ళ అమ్మ అంది, రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అని. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.